ఐఏఎస్ అధికారి శరత్ పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటనలో ఐఏఎస్ అధికారి శరత్ అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి కాళ్లు మొక్కబోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు సీరియస్ అయ్యారు. ప్రజా సమావేశాల అనుచిత ప్రవర్తన మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు కీలక సూచనలు చేశారు. అధికారుల ప్రవర్తనతో ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని పేర్కొన్నారు. 1968 ఐఏఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి శరత్ చేసిన అనుచిత ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, ఆనరబుల్ ఎమ్మెల్సీస్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29న జరగబోయే మహానాడుకు కార్యకర్తలు తరలి రావాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. కడపలో జరిగే మహానాడులో చిలకలూరిపేట బలం చూపించాలన్నారు. ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ పార్టీకి వెళ్ళండి వారి యొక్క నాయకత్వంలో ముందుకి తీసుకురావడమే కాదు, గత ఎన్నికల్లో మరి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సందర్భం ఉంది. ముందుగా ఈ వేదిక ముందున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, చాలా నష్టపోయారు. మరి గత 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలనని మీరంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కొన్నారు. ధైర్యంగా. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడును నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ సాధించిన రికార్డులు, చేపట్టిన అభివృద్ధి పనులను ఏ పార్టీ చేయలేదన్నారు. అభివృద్ధి ఎజెండా ఎన్డీఏ పాలన సాగుతుందని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఊర్లోంచి కూడా పిల్లలు వచ్చేసారు బయటికి. అదే టైంలో నేను కృష్ణబాబు గారు కూడా వచ్చి ఇవాళ ఆ రోజున ఈ పార్టీలో చేరటం జరిగింది. చేరినప్పుడు కూడా చాలా మంది ఏమైపోతారో అని ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళందరూ ఒక పక్కన కూర్చుండేవారు. మేము ఎక్కడికి రాము, మా సంబంధం లేదని. పిల్లల్ని మాత్రం మేము పిలిచి తీసుకెళ్తా ఉండేవారు. అలాగా ఆ రోజున స్థాపించాము ఈ పార్టీ రామారావు గారు. ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించారు. కారణం 2 రకాలు. ఒకటి సినిమా జీవితంలో 50 సంవత్సరాలు సినిమా జీవితంలో ఉండి ప్రజల జీవితంలోకి రావాలంటే చాలా కష్టం. ఈవేళ ప్రజల సమస్య గురించి ఆ రోజున ఆలోచించి ఒక పార్టీ 60 సంవత్సరాలకి ఆయన ఒక పార్టీ పెట్టాలని ఆలోచించి మన ప్రజలకి, తెలుగు ప్రజలకి ఏదో చేయాలన్న ఆలోచన వస్తాం చాలా గొప్ప. అదే ధైర్యం కూడా గొప్ప ధైర్యం. 60 సంవత్సరాలకి ఒక పార్టీ పెట్టాలంటే చాలా కష్టం, ఎవరికి సాధ్యం కూడా కాదు, ఆలోచన కూడా చేయదు. పైగా ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్న రూపాయి. ఆయన సొంత వ్యాన్ మీద 9 నెలలు ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఏరియా కూడా తిరిగి ఈ వేళ ఈ పార్టీని స్థాపించారు 9 నెలల్లో. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఎప్పుడూ కూడా జరుపుకుంటున్నటువంటి మహానాడు ఏదైతుందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ నిలబడి పనిచేస్తా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ అంటే అది కార్యకర్తల పార్టీ అని చెప్పని ముందుకు తీసుకెళ్తూ నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే 1982లో పసుపు అంటేనే ఒక శుభం కాబట్టి రపరపలాడుతున్నటువంటి ఆ శుభాన్ని జెండాను భుజం మీద వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి 9 నెలల కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలోనే అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అందులో భాగంగా ప్రతిసారి మనం జరుపుకున్నటువంటి మహానాడులో భాగంగా ఈసారి తిరుపతిలో ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా మనం జరుపుకుని ముందుకెళ్ళామో దానిని తీసుకుని ఈ సంవత్సరం ఈ నెల 27, 28, 29
తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడు పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కూడా మహానాడులు జరపాలని విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ చైర్మన్ సీతారామరాజు సుధాకర్ పాల్గొన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీ ఉంటుందని సుధాకర్ అన్నారు. కార్యకర్తల ఐక్యతతో 2029లో విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని మరోసారి కూటమి గెలుచుకుంటుందని సీతారామరాజు సుధాకర్ అన్నారు. టీడీపీ కార్యకర్తలు అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటారని అన్నారు. జరిగింది ఎంతో మంది నాయకుల దగ్గర మేము పనిచేయడం కూడా జరిగింది. కానీ ఎక్కడా లేని క్రమశిక్షణ కానివ్వండి, ఏ నాయకుడి దగ్గర లేని క్రమశిక్షణ కానివ్వండి ఈ తెలుగుదేశం పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఈ భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టే 42 సంవత్సరాల్లో 82లో పుట్టిన ఈ పార్టీ ఇంకా ఇంత క్రమశిక్షణగా అంచెలంచెలుగా 95% స్ట్రైక్ రేటింగ్ తో ముందుకు కొనసాగుతూ ఉంది అని అంటే కారణం పార్టీ నాయకులు క్రమశిక్షణ, పార్టీలో ఉన్న కార్యకర్తల తాలూకా క్రమశిక్షణ, పట్టుదల. కష్టంలో ఉన్నా సరే ఎటువంటి ప్రలోభాలు వచ్చినప్పటికీ కూడా చలించిన మనస్తత్వం మీ అందరి దగ్గర ఉంది. కాబట్టి మీ అందరన్నా తెలుగుదేశం పార్టీ అన్నా మాకు మా నాయకులకి కూడా అమితమైన ఇష్టం. ఎందుకంటే మాకు గతంలో ఒక అవమానం జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో మంది మాకు పార్టీల నుంచి ఆహ్వానం పలకడం జరిగింది. నా సహచర కార్పొరేట్ నారాయణ గారు కానివ్వండి, నేను కానివ్వండి, శ్రీ సీతారాం సుధాకర్ గారు కానివ్వండి, ఒకటే మాట. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ఏలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకే పదవులతో కూడిన గౌరవం లభిస్తుందని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచేలా కార్యకర్తలు వ్యవహరించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగరాజు అన్నారు. టీడీపీలో యువ కార్యకర్తలను ప్రోత్సహించాలని అన్నారు. పార్టీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా మంచి స్థానాన్ని ఇచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు. కార్యక్రమాన్ని ఎన్ని లక్షల పనులు పెట్టుకుంటామంటే ఒక మాట చెప్పారు మన కార్యకర్త అందరూ కూడా. అదే నాగార్జున బాబు చెప్పాను ఒక మాట, లేదు ఇది మహానాడు అంటే మన పండగ, మనం అందరం కలిపి చేసుకోవాలి, ఇది మన బాధ్యత అని చెప్పేసి ఒక్కసారి ఒక వ్యక్తి వచ్చి నేను రైస్ ఇస్తామంటే ఇంకొక వచ్చి నేను దానికి సంబంధించిన సామాన్లు ఇస్తామని ప్రకటిస్తే ఈ రోజు కార్యకర్త అనే వ్యక్తి దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ప్రోగ్రానికి అరేంజ్ చేసిన ఘనత మన ఇచ్చారు నియోజకవర్గ కార్యకర్తలు ఉంది. ఎందుకు చెప్తుంటే విషయం, కార్యకర్త అధినేత నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏ ప్రస్థానంతో మనల్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని విస్మరించకుండా మరి కొద్దిగా మనం కార్యకర్తల్ని ప్రమోట్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని మనం కూడా వినియోగించుకోవాలని ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ఈ రోజు కార్యకర్త అంతా కూడా ముందుకు వచ్చి ఇలా చేయడం చాలా సంతోషం. అదే సమయంలో పార్టీ నిర్మాణం గత కాకినాడ జిల్లా తుని పట్టణంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు చినరాజప్ప, యనమల దివ్య పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తుని నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. నిరుద్యోగుల కోసం అనేక జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు కల్పించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉండేటువంటి అసమానతలు తొలగించాలి. ఈయన ధనికులకి పేదవాళ్ళకి ఉండేటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతలు కూడా తొలగించడానికే ఈనాడు ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే నిజంగా ఆర్థికపరమైనటువంటి కష్టం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏ స్కీమ్ ఆఫ్ చేయలేదు. ఏదైతే ఆ రోజున గత ప్రభుత్వంలో చేపట్టి కానీ అప్పుడు మన ప్రభుత్వంలో చేపట్టి కానీ ఏ ప్రభుత్వ స్కీమ్ కూడా చేపట్టలేదు, చేపట్టడం తప్ప ఏది కూడా ఆఫ్ చేయలేదు. కొంతమంది అంటారు సూపర్ 6 ఏమయ్యాడ, సూపర్ 6 కూడా కొన్ని అమలవుతున్నాయి, ఇంకా త్వరలో మిగతాయి కూడా అమలవుతాయి. వాటికి కూడా డేట్లు పెట్టారు. నాకు నేను చెప్పాను కదా, రాష్ట్రాన్ని అంతా దోచుకుని ఈనాడు అంతా ఖాళీ చేసి మీరు ఎందుకు చేయలేదు, వాడెందుకు చేయలేదని అడుగుతూ ఉన్నా. మీరు ఏది చేయలేకపోతున్నారంటారు. చేయలేకపోవడానికి కారణం ఇక్కడ ఈ అభివృద్ధి జరగకపోవడానికి, పరిధిగానే జరగకపోవడానికి కారణం, గత వ్యక్తినటువంటి హామీలు పూర్తిగా నెరవేరకపోవడానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ ఎన్నికపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు తగ్గలేదని ఆయన మండిపడ్డారు.
తిరువురు చైర్మన్ ఎన్నిక నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు. మెజారిటీ ఉన్న పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు తగ్గట్లా. మేము తిరువూరులో ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఇవాళ చూస్తే మీరు తిరువూరు పట్టణంలో ఎంతో మంది పోలీసులు బందోబస్తు నడుమ తిరువూరు పట్టణం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా మా నాయకులు కార్యకర్తలు కూడా తిరువూరు పట్టణంలో కౌన్సిల్ దగ్గర కానీ ఎక్కడా కూడా అక్కడికి ప్రవేశించలా. కానీ కొంతమంది విజయవాడ నుంచి బయలుదేరి నాయకులని చెప్పుకునే గోండాలు కొంతమంది దాడికి ప్రయత్నిస్తుంటే ఏ కొండూరు ప్రాంతంలో ఎవరైతే విజయవాడ ప్రాంతం నుంచి వెళ్లిన నాయకుల్ని మా తెలుగుదేశం, ఎందుకంటే నిన్న కూడా చూసాం ప్రశాంతంగా ఎలక్షన్ జరగలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకున్నాం. అటువంటి నాయకుల్ని మా నాయకులు కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడా కౌన్సిలర్లను అయితే మేము అడ్డుకోలేదు. మాకు ఎలక్షన్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ ఎలక్షన్ జరగాలి, జరుగుతాయి. తప్పకుండా ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు అధికారం చేస్తారు. ఎంతో మంది నిన్న కొంతమంది కుటుంబాలు వెళ్లి, కౌన్సిలర్ల కుటుంబాలు వెళ్లి మా భార్య అక్కడ ఉంది, మేము అధికారంలో. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ నెల 27న జరగబోయే టీడీపీ మహానాడుకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు. గత 11 నెలల కూటమి పాలనలో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని అంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మహానాడులో భాగంగా మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని మనతో పాటు ఉన్నాడు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా చెప్పడం అంటే ముందు నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగిరేశారు. దాని వెనకాల చాలా కృషి ఉందనుకోవచ్చు. మేము కూడా మీ వెనకంటి నడుస్తూ వచ్చినాం. శారీరకంగా కావచ్చు, అదే మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ రోజు మీకు ఎట్టుందండి? ప్రజల్లోకి వెళ్తున్నారు, అభివృద్ధి కార్యక్రమంలో బాగా చురుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది మహానాడు రోజు? ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మొదటి మహానాడు జరుపుకోవటం నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. 30 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు నా కోసం ప్రాణం, ప్రతి ఒక్కరు రక్తం చిందించారు. వాళ్ళందరికీ జీవితకాలం రుణపడి ఉంటాను. ఈ మహానాడు సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎక్కడ కానీ నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు, గతంలో ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుడు అదే విధంగా ఈ రోజుకుంటా ఎప్పటికీ అట్లే ఉంటా. ఇదైతే మర్చిపోలేని సంఘటన. అంటే గతంలో చూసుకుంటే మీ మీద దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా మీ భార్య పైన ఎక్కువగా దొంగ ఓట్ల మీద ఇక్కడ పోరాడినారు. దాని మీద ఫలితంగానే ఈ రోజు విజయం సాధించారు. అదేవిధంగా ఇప్పుడు మొత్తం అతిపెద్ద నియోజకవర్గమైన ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంది? 100% మా పెద్ద ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చిన్నాన్న నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారిలో కానీ వాళ్ళ నలుగురితో, ఎన్డీఏ కూటమి నలుగురితోనూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క స్వయం యొక్క వెన్నుతట్టి ప్రోత్సాహంతో ఈరోజు సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది. దీంట్లో సుమారు 60 కోట్ల దాకా కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అందరికి ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలబడే విధంగా నేను ఈరోజు పోవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు రూలింగ్ లేదు, నేనేం చేయలేదన్నాడు. రూలింగ్ వచ్చిన 5 సంవత్సరాలు ఆయన చేసిన పని, ఆయన కుటుంబం ఎదిగే తప్పించి చంద్రగిరి నియోజకవర్గం కుటుంబం ఎదిగేదానికి ఎక్కడ చూడాల. వాటిని అధిరోహిస్తూ ఈరోజు అన్ని విధాలుగా రోడ్లు కానీ, అన్ని విధాల గుళ్ళు కానీ, అన్ని విధాల శ్మశాన వాటికలు కానీ, అన్ని విధాలుగా వాటర్ స్కీమ్స్ కానీ, అన్ని విధాలుగా పారిశ్రామికం కానీ, అన్ని విధాల మహిళా సోదరి మళ్ళీ ఆర్థిక నిలదొక్కేది మేము ముందుకు పోతున్నాం. మేము 100% దీని ప్రతిఫలాలు 1 year నుంచి 2 years లో తెలుస్తుందండి. చాలా వరకు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే గత పాలనలో చేసిన అభివృద్ధిని పక్క దోసే ప్రయత్నం చేస్తారు. కానీ అట్టగా దానికి విభిన్నంగా మీరు అంటే తొండవారికి సంబంధించి జగనన్న కాలనీలో 83 రోడ్లు సీసీ రోడ్లు నిర్మించినారు. అక్కడి నుంచి స్పందన ఎలా ఉంది? నిజంగా అండి, ఆ కాలనీ గెలిచి నాకు వెళ్ళా చూస్తే చంద్రగిరి నడిబొడ్డు, తిరుపతికి కేంద్రంగా నడిబొడ్డు 10 కిలోమీటర్లు ఉన్న కాలనీలో ఇటువంటి దుస్థితి ఉందా అని చూసి నాకే బాధేసింది. దాంట్లో గతంలో ఉన్న పాలకుడు, ఆయన ఒక అనుచరులు వాళ్ళు ఫ్లాట్లు ఆక్యుపై చేసుకుని బినాముల పేరుతో అమ్ముకున్నారు. కానీ ప్రజల సౌకర్యాలు ఎక్కడ చూడాలి. అక్కడ వచ్చినవందరూ కూడా బిలో పావర్టీని కూలీనాలు చేసే వ్యక్తులు. ఆ రోజు మాట్లాడా, చెప్పిన వెంటనే ఆ రోజు హౌసింగ్ మినిస్టర్ గారు మళ్ళీ తర్వాత తీసుకుని వెళ్ళారు. హౌసింగ్ మినిస్టర్ తర్వాత కలెక్టర్ గారిని తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత డిపార్ట్మెంట్ తీసుకుని ఈరోజు సుమారు 40 కోట్లతో అభివృద్ధి పనులు స్టార్ట్ చేశా. దానిలో భాగంగా 15 కోట్లు పెట్టి ఆల్రెడీ 65% రోడ్లు వేశా. ఆ 65% రోడ్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కలవట్లు కూడా కట్టడం జరిగింది. ఇంకా 35% వేస్తే రోడ్లు కంప్లీట్
కంప్లీట్ అవుతుంది. ఇంకా 100% డ్రైనేజ్ వస్తుంది, అది కూడా కంప్లీట్ చేస్తా. దీంతో పాటు ముఖ్యంగా అక్కడ సబ్ స్టేషన్ రావడం జరిగింది. ఆ సబ్ స్టేషన్ ద్వారా కరెంట్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి 3.5 ఎకరాల్లో తొందరలో కాంపౌండ్ కట్టి దానిలో స్కూల్ కానీ ఒక అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం. పక్కన ఉన్నటువంటి ఒక రాగి చెట్టు ఉంది, ఆ రాగి చెట్టు కూడా సమావేశ మందిరం ఒక షెడ్ వేయాలనుకుంటాను. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నా. ఈ నెక్స్ట్ 2025-26కి అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ పేరు కూడా అందరి ఒక సమక్షంలో, నాయకులు ప్రజల సమక్షంలో నందమూరి తారక రామానగరం పేరు కూడా పెట్టడం జరిగింది. అదొక పంచాయతీ కూడా చేస్తున్నామండి. ఇది మొత్తం మీద చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో పూర్తి స్థాయిలో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఆ పార్టీ ఈ పార్టీ అనే ఇది లేకుండా ఖచ్చితంగా ఏదైతే ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదనక ప్రతి ఒక్క నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క మండలాన్ని కూడా అభివృద్ధి బాటలోనే తీసుకెళ్తామని చెప్పేసి కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్ రాజ్ న్యూస్, చంద్రగిరి నుంచి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అర్హులైన లబ్ధిదారులకు షాపులు కేటాయింపులో అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులకు షాప్స్ కేటాయించారని ఆరోపిస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్న పలువురు బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి మున్సిపాలిటీ కూరగాయల షాప్స్ కేటాయింపులో కూడా అనేక అక్రమాలు జరిగినట్టు కూడా కొంతమంది బాధితులైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కలిసి కూడా తమ గోడైతే వినిపించినటువంటి పరిస్థితి. ఏదైతే లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు కూడా షాపులు కేటాయించారని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది అర్హులైన లబ్ధిదారులు నిజంగా వీళ్ళ పరిస్థితి ఏందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు కలెక్టర్ దగ్గర రావాల్సి వచ్చింది? అసలు షాపుల దగ్గర ఏం జరిగింది? అసలు గతంలో మాకు షాప్ ఉండే అన్న, షాప్ ఉండే ఆ షాప్లో మేము ఏం చేసినామంటే, మేము షాప్ కోసమని ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, సెకండ్ లిస్ట్లో వచ్చింది, థర్డ్ లిస్ట్లో లేదు, మా పేరు లేదు. సార్ మరి మా పేరు రాలంటే మీకు ఇయ్యం మేము అని చెప్పి దానిలో ఏమైంది, మాజీ కౌన్సిలర్ సురేష్, కొమ్ములు సురేష్ అని చైర్మన్, ఇంకో రాముల నాయక్ అని వీళ్ళకి ఇచ్చింది సార్. దానిలో వాళ్ళ 6 ఇచ్చినామంటే మేము వచ్చి కలెక్టర్ గారు మేము కంప్లైంట్ చేసినాం. 3-4 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం సార్. మా పేర్లు ఏం లేవు, దానిలో ఏది లేదు. అక్కడ ప్రజెంట్లీ లేని వాళ్ళకు అందరికీ దానిలో కేటాయించింది సార్. అస్సలు వాళ్ళకి ఎవరు లేవు సార్ అక్కడ షాపులు. అది పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ? మేము దాదాపు 40 సంవత్సరాలు ఉంటున్నాం సార్ అక్కడ. 40 సంవత్సరాలు. గత ఎమ్మెల్యే గారు ఏం చేసినంటే మీకు అందరికి షాపులు ఇస్తామని చెప్పి మా షాపులు తీసైతే ఒక 5-6 సంవత్సరాల నుండి మేము రోడ్ల మీద పడ్డాం సార్. మాకు ఏం లేదు, ఎలాంటి ఏం లేదు సార్. అయినా సార్ మాకు ఇస్తారు కానీ మేము పట్టుకొని ఆ షాపులు ఇస్తారు కానీ మేము అనుకున్నాం సార్. లాస్ట్కు ఇదైనా మళ్ళీ సార్ గవర్నమెంట్ చేంజ్ అయినా మళ్ళీ మా షాపులు మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకు కేటాయించదు, మాజీ కౌన్సిలర్లకు కేటాయించింది సార్. రైట్గా మీరు చెప్పండి, నిజంగా ఇవాళ జిల్లా కలెక్టర్ని కలిసినారు. ఒక పక్క నేను కొన్ని ఏళ్ల తరబడి కూడా ఏదైతే వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తాను అంటున్నారు, నిజంగా కూడా ఎందుకు అటువంటి సమస్య వచ్చింది? అందులో వ్యాపారం చేయని వాళ్ళకు కూడా షాపులు కేటాయించింది అంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడు మేము వచ్చి జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాము. అయితే అదేవిధంగా ఏమిటంటే ఇప్పుడున్న మాజీ కౌన్సిలర్లు వాళ్ళ భార్య వాళ్ళ రిలేషన్లకు కేటాయించడం జరిగింది. సార్ మరి మీరు ఎందుకు కేటాయించండి సార్ వీళ్ళకు? వీళ్ళ మీద తక్షణమే చర్య తీసి వీళ్ళని తీసేసి, సార్ మేము లాటరీలో పాల్గొన్నాం కదా సార్, మేము ఎన్నుకున్నాం కదా సార్, మేము వాళ్ళకు తర్వాత ఇస్తే బాగుండు, మాకు ఇప్పుడు మా పరిస్థితి ఫస్ట్ ఏందో మాకు ముందు లైన్లో మా వరుసలో మాకు ఇస్తామని చెప్పిన. ఇప్పుడు ఏం చేసిందంటే మాకు లాస్ట్కి వచ్చినట్టు మాకు చేసేసి మాకు రోడ్డు మీద పడినట్టు చేసిండు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం. ఏమన్నారు సార్? సార్ ఏం లేదు, మీరు చూస్తాం పో మీరు అని చెప్పిండ్రు. మళ్ళీ అదేవిధంగా ఏమన్నారు, మీరు 40,000 కట్టినరా, లేకపోతే మేము 40,000 కట్టిన వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పి, సరే మేము 40,000 ఎంతమందికి కడతారో అంతమందికి ఇస్తారా సార్? అవును ఇస్తామని ఆ మాట అన్నారు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మీరు కూడా జిల్లా కలెక్టర్ కలిసిన వాళ్ళలో ఉన్నారు. నిజంగా సార్ కలిస్తే ఏమన్నారు? మీరు 40,000 కట్టినా చెప్తున్నారు, మరి మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి సార్, మేము 40 సంవత్సరాల కాంచలి మేము రోడ్డు మీద, మాది రోడ్డుకే చాప్ ఉంది. అప్పుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీ ఎవరి షాపులు వాళ్ళకే ఇస్తా అన్నాడు. అట్లా అంటేనే మేము ఖాళీ చేసినాం. ఇప్పుడేమో కొత్త వాళ్ళకి ఇస్తారు, ముందటి ఇచ్చిళ్ళు, మాకేమో వెనక పడేసిళ్ళు. మా బతుకు తెరవంతా దాని మీదనే ఉన్నది సార్. మీరు ఎట్లా బతకాలని కలెక్టర్ దగ్గరికి వస్తే డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తామమ్మా అని అంటుండు. మా పరిస్థితి ఏంటి అని మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి నేను చేసుకుంటాను. సార్ ఏం చెప్పిండు అంటే, పైసలు వాళ్ళు కూడా కట్టిళ్ళు కదా అమ్మ, వాళ్ళకు ఇచ్చినాం మేము, మీకైతే వచ్చింది కదా వెనకకు అని అంటాడు. కానీ మాకు వెనకకి ఏం నడవది, మా ముందు షాపు మాది మాకే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో నిజంగా కూడా అంటే వ్యాపారం చేయని వాళ్ళకు కూడా షాపులు కేటాయించని చెప్తా ఉన్నారు. వ్యాపారం చేయగల కూడా ఇచ్చారు సార్, కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్కి ఇచ్చారు. అట్లా 5 ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు అంత వ్యాపారానికి వాళ్ళకి సంబంధం వ్యాపారం లేని వాళ్ళకు కూడా ఇచ్చారు. మీరు చెప్పండి మీ పరిస్థితి. మాకు మేము 30 ఏళ్ళుగా అక్కడే చేస్తున్నామండి. ఇప్పుడే మా వారు కూడా ఆ షాపులు తీసినప్పుడు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు షాపులు వస్తే మాకు ఏమైనా డ్రా తీసి వెనక్కి ఇచ్చారు.
వెనకిస్తే ఇప్పుడు మా షాపులు మాకు ఇవ్వండి ముందు అంటే మీరు పన్ను కట్టారా అది అని చెప్పి అడుగుతున్నారు. కానీ ముందు బట్టి మాకు ఇస్తానని చెప్పారు, అప్పుడు తీసినప్పుడు మాకు ముందు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వెనకేసారు, వెనక కూరగాయలే కూర్చోవట్లేదు. ఇప్పుడు షాపులు మాకు ఏం నడిస్తే అక్కడ? ఇప్పుడు కూరగాయలకే నడవలేనప్పుడు మేము షాపులు పెడితే మాకేం ఆదాయం ఉంటుంది? మళ్ళీ నెలకి అద్దె కట్టాలంటున్నారు. మేము ఇప్పుడు అప్పు చేసే మేము పెట్టుకున్నాము, ఇంకా అప్పు చేసి మేము సామానం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇటు వడ్డీ కట్టి అటు వడ్డీ కట్టి వీళ్ళకి రెంట్ కట్టి మేము ఇంకెలా బతుకుతామో అని ఆడడానికి వస్తే సార్ ఎవరికి వస్తే వాళ్ళు లాటరీ తీస్తాం, ఎక్కడ వస్తే అక్కడే మీరు చేయాలి అని అంటున్నారు. వాళ్ళు తీసి ఎవరిని రాకేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టేసి వాళ్ళు ఆ డ్రా తీసి వాళ్ళకు ఆ యొక్క షాప్స్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు అసలు వ్యాపారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే అసలు మాకు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకు మేము డ్రాలో తీసినాం వాళ్ళకి ఇస్తామని చెప్పి సార్ చెప్తాను. మరి అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని బుద్రగించుకొని లాలిచ్చి బాలిచ్చి వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి తీసేసారు. వాళ్ళు తీసేసిన కట్టిన తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ బాధ్యత ఏముంటుంది? మీ ల్యాండ్ అని అంటుంది. మీ ల్యాండ్ కాదు, ప్రభుత్వమే ల్యాండ్, ప్రభుత్వమే మాకు అన్నీ చూస్తుంది, అండదండలు ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం కూడా పేద సాధనల కోసమే ఉన్నది. కాబట్టి మరి పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆదాయం పెంచాలి అనుకుంటే వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా డ్రాల పాల్గొనేటట్టు చేసి గవర్నమెంట్కు ఆదాయాన్ని పెంచుకుంటే బాగుంటుంది. వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు, వాళ్ళకు అసలు మార్కెట్ విషయమే వాళ్ళకి తెలియదు, ఎప్పుడు కూడా వ్యాపారం చేసింది లేదు, తట్టా తెచ్చి పెట్టింది లేదు, వాళ్ళ గుళ్ళలు అమ్మింది లేదు, దుకాణం పెట్టింది లేదు. నిజంగా కూడా మీరు ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి కౌన్సిలర్లకే ఏదైతే వీటి మాజీ కౌన్సిలర్కి కేటాయించారని చెప్తున్నారు. మరి ఇటువంటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదా? స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గారు లేరు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాడు ఎప్పుడు ఉంటారు, ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది కూడా అది అక్కడున్న వాళ్ళకే తెలుసు. మాకు సార్ అందుబాటులో ఉండరు, ఎందుకంటే సారు వేరే పనుల మీద తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మేమంటే సార్కు ఎట్లా కలిసే ప్రయత్నం మేము చేస్తాం. కానీ సామాన్యుడు ఆయన స్థానికంగా బెల్లంపల్లి క్యాంప్ ఆఫీసులో ఉంటే ఎవరైనా పోయి కలిసి చెప్పడానికి ఆస్కారాలు ఉంటాయి. కానీ సార్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఏ ప్రోగ్రాం ఉంటుంది, ఏ షెడ్యూల్ ఉంటుంది సార్కు తెలుసు. సార్ తోటి ఉన్న వాళ్ళకే తెలుసు. వాళ్లకు సారు దగ్గరుండి ఈ అన్యాయాన్ని అరికట్టి సారు ఉక్కుపాదంతో దాన్ని మోపేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పైసలు వాళ్ళతో కట్టించి సారు మంచివారు 1,70,000 మెజారిటీతో గెలిచిండ్రు. మరి 2 లక్షలతో గెలవాలంటే సారు ఇటువంటి అవకతవకలు లేకుండా చూడాలి. సారు బెల్లంపల్లికి మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఎమ్మెల్యేగా మిగిలిపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్ గా ఇదైతే బాధితులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలు అండదండతో కూడా షాపులు దక్కించుకోవడం జరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రం అన్యాయం జరిగింది అంటున్నారు. ఖచ్చితంగా కూడా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కూడా ఏదైతే అర్హులైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే బాధితులు ఇటు కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే వినోద్ను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా సభ్యులు దావాల రమణ అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మికులతో కలిసి పాలకొండ కోటదుర్గ ఆలయం వద్ద మానవహారం నిర్వహించారు. నూతన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ వేతనాన్ని 600 రూపాయలకు పెంచి కనీసం 200 పని దినాలు కల్పించాలని కోరారు. కార్మికులకు పీఎఫ్ మరియు ఈఎస్ఐ వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నశించాలని కేంద్ర ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజానీకానికి, రైతాంగానికి, కార్మిక వర్గానికి ఇవాళ తీవ్ర ద్రోహం చేస్తుంది. ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఉద్యమిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పి, రైతు పండించిన పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, ఉపాధి హామీ పథకం 200 రోజులు పని దినాలు పెంచి 600 రూపాయలు కూలిచ్చి పట్టణ ప్రాంతాలు కూడా విస్తరించాలని చెప్పి, అసంఘటిత కార్మికులకి పిఎఫ్, ఈఎస్తో కూడిన సమగ్ర శాసన చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపు. ఈరోజు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, అలాగే స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, వీఆర్ఏ
తదితర స్కీమ్ వర్కర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను కనీస వేతనాలు అమలు చేయాలని జూలై 9వ తేదీ జరగబోయే జూలై 9వ తేదీ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే ఈ లేబర్ కోడ్లు రద్దయి కనీస వేతనాలు అమలయ్యే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటాము. ఈ లేబర్ కోడ్లు రద్దయినంత వరకు కూడా మన పోరాటం ఆగదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక విధానాలను కూడా సానుకూలమైనటువంటి చట్టాలను పోరాటం ద్వారా తీసుకున్నటువంటి ఇంతవరకు తెచ్చినటువంటి పాత చట్టాలని అమలు చేయాలి. లేబర్ కోడ్లుగా తెచ్చినటువంటి ఈ 4 కోడ్లను రద్దు చేసే వరకు కూడా పోరాటం చేస్తాము. అలాగే జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేస్తూ ఈ స్కీమ్ వర్కర్లందరినీ కూడా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.